అలంకరించిన అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ గారికి, ప్రధాన కార్యదర్శి సుభాష్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీవుద్దీన్కి మరియు సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులకు, ఉద్యోగ బంధువులందరికీ పేరు పేరున నమస్కారం. వెల్నెస్ సెంటర్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నా. మన మెడికల్ అండ్ హెల్త్ ట్రేడ్ యూనియన్లో మా సంఘాన్ని కూడా విలీనం చేసి మీ ఉద్యోగుల సమస్యలన్నిటి కోసం అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ గారి సారథ్యంలో మిగిలిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరితో కలిసి ప్రతి సమస్య పరిష్కారానికి వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి మా వంతు సహకారం మేము మొదటి నుంచి హైదరాబాద్లో ఉంటూ అన్ని సమస్యల కోసం పోరాడుతున్నాం. ఇదే క్రమంలో రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించి తలపెట్టిన జిల్లా స్థాయి కమిటీ సమావేశాలు రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్ పూర్తి చేసుకొని ఈరోజు సిద్దిపేటలో విజయవంతంగా రాష్ట్ర కార్యవర్గం సమక్షంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం చాలా ఆనందించదగ్గ విషయం. అంతేకాకుండా ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో మనం అనేక సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది. మనకు అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలకి వెయిటేజ్ కానీ 30% పిఆర్సీ కానీ అమలు చేసుకోవడంలో మన సీనన్న పాత్ర చాలా ముఖ్యమైనది. ఏ సంఘాలకు వెయిటేజ్ కానీ మరియు అవుట్సోర్సింగ్ మామూలుగా పిఆర్సీ కానీ ఇంప్లిమెంట్ కాలేదు, ఒక మెడికల్ అండ్ హెల్త్లోనే అయ్యింది. దానికి కృషి చేసిన మన అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో మనం సాధించుకున్న కొన్ని అంశాలు ఓకే, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్లో చాలా వాటిని ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వారి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. కానీ ఆ సమస్యలకు దిశగా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు ఈ ప్రభుత్వం. అంటే మన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల వాళ్ళ నిర్లక్ష్య వైఖరి ఎంతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఐక్యంగా ముందుకు ఉద్యమించే తరుణం ఆసన్నమైంది. కాబట్టి ఉద్యోగ బంధువులు, సంఘ నాయకులు అందరూ ఐక్య కార్యాచరణ తీర్మానం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కార్యవర్గం నిర్వహించి తలపెట్టిన ఏప్రిల్లో అనుకుంటున్న బహిరంగ సభని విజయవంతం చేసి మన దమ్ము, మన ధైర్యం, మన ఐక్యత ఎంతుందనేది రాష్ట్ర ప్రభుత్వానికి చూపించి మనకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు వేయాలని మీ అందరినీ ఒక్కొక్కరిని పేరు పేరున నేను కోరుకుంటున్నాను.